హలో ఎవ్రీవన్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో శాటిలైట్స్ అనే పార్ట్ లో నావిగేషన్ శాటిలైట్స్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ మనం లైవ్ క్లాసెస్ లో శాటిలైట్స్ టాపిక్ లో అర్త్ అబ్జర్వేషన్ అండ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ని అండ్ వాటి అప్డేట్స్ ని కూడా చూసాం. అంటే రీసెంట్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, రీసెంట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏమున్నాయి అనేసి. నెక్స్ట్ టైప్ ఆఫ్ శాటిలైట్స్ ఈజ్ నావిక్ శాటిలైట్. సో బేసిక్ గా నావిక్ శాటిలైట్స్ అనేది కాన్సెప్ట్ ఎలా వచ్చింది అండ్ ఈ ప్రపంచంలో ఫస్ట్ నావిగేషన్ శాటిలైట్స్ ని లాంచ్ చేసిన కంట్రీ ఏది, మన ఇండియా రీసెంట్ గా ఏమైనా నావిగేషన్ శాటిలైట్స్ ని లాంచ్ చేసిందా? సో దీని రిలేటెడ్ అప్డేట్స్ ని మనం ఇవాళ క్లాస్ లో చూద్దాం. సో యాక్చువల్లీ ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ని ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని అంటాం. సో ఐఆర్ఎన్ఎస్ఎస్ మీన్స్ ఇండియన్ రీజనల్, ఓకే, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని అంటాం. నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ని ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ అని పిలుస్తారు. అయితే ఫస్ట్ ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ అంటే నావిగేషన్ శాటిలైట్స్ ని లాంచ్ చేసిన కంట్రీ ఏది అంటే 1972-73లో యుఎస్ సో నావిగేషన్ శాటిలైట్స్ ని లాంచ్ చేసింది. అయితే నావిగేషన్ శాటిలైట్ పేరు మీదుగా యుఎస్ లాంచ్ చేయలేదండి. వాళ్ళ కంట్రీలో అంటే యుఎస్ కంట్రీలో మిలిటరీ వాళ్ళకి కమ్యూనికేషన్ పర్పస్ లో శాటిలైట్స్ ని లాంచ్ చేసింది. సో ఆ శాటిలైట్ పేరు ఏంటి అని అంటే జిపిఎస్, గ్లోబల్ పొజిషన్ ఇన్ సిస్టమ్ అని పిలుస్తాం. సో గ్లోబల్ పొజిషన్ ఇన్ సిస్టమ్ పేరు మీదుగా ఫస్ట్ మిలిటరీ సర్వీసెస్ కోసం యుఎస్ ఈ శాటిలైట్ ని లాంచ్ చేసింది. తర్వాత అది మిలిటరీ సర్వీసెస్ ని ఆపేసి గోయింగ్ ఫార్వర్డ్ నావిగేషన్ శాటిలైట్స్ గా లాంచ్ చేస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు ప్రపంచంలో జిపిఎస్ పేరు మీదుగా శాటిలైట్స్ ని లాంచ్ చేస్తున్న కంట్రీ ఏది అంటే యుఎస్. వీళ్ళు 72-73 ఆ టైంలో మిలిటరీ సర్వీసెస్ కోసం లాంచ్ చేసిన ఒక శాటిలైట్ ని సో జిపిఎస్ శాటిలైట్ గా వాడడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ప్రపంచంలో చాలా కంట్రీస్ నావిగేషన్ శాటిలైట్స్ ని డిఫరెంట్ నేమ్స్ తో లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇండియా జిపిఎస్ సిస్టమ్ ని మనం నావిక్ శాటిలైట్స్ ఆర్ ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ అని పిలుస్తారు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. మీకు ఇక్కడ పేర్లోనే ఉందండి ఇండియన్ రీజనల్ నావిగేషన్. రీజనల్ అని అంటే ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఓన్లీ ఇండియాకి మాత్రమే వీటి సర్వీసెస్ ఇస్తుంది. అంటే గ్లోబ్ మొత్తం ఇవ్వదు. మన ఇస్రో ఏవైతే లాంచ్ చేసిందో నావిగేషన్ శాటిలైట్స్, సో అవి ఓన్లీ ఇండియాకి మాత్రమే యూజ్ అవుతాయి. సో ప్రపంచం అంతా కాదు. తర్వాత యుఎస్ శాటిలైట్ సిస్టమ్ ని జిపిఎస్ అని అంటారు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో పేర్లోనే ఉంది కదా గ్లోబల్ అంటే గ్లోబ్ అంతా కవర్ చేస్తుంది అనమాట. సో మొత్తం ఇలాగా గ్లోబ్ అర్త్ మొత్తము గ్లోబ్ అంతా కవర్ చేసే శాటిలైట్ సిస్టమ్ యుఎస్ వాళ్ళది. రష్యా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గ్లోనాస్ అంటారు. సో రష్యాలో కూడా గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ లో గ్లోబల్ అని ఉంది కదా, అంటే రష్యా నావిగేషన్ సిస్టమ్ కూడా మొత్తం గ్లోబ్ అంతా కవర్ చేస్తుంది. యుఎస్ కూడా గ్లోబ్ అంతా కవర్ చేస్తుంది. మన ఇండియా ఓన్లీ ఇండియా రీజనల్ ని మాత్రమే కవర్ చేస్తుంది. తర్వాత యూరోపియన్ యూనియన్ గెలీలియో పేరు మీదుగా శాటిలైట్ ని లాంచ్ చేస్తుంది. జపాన్ అయితే క్వాసిజెనెట్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ పేరు మీదుగా జపాన్ శాటిలైట్స్ ని లాంచ్ చేస్తుంది. చైనా వాళ్ళు అయితే బిడో నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ పేరు మీదుగా శాటిలైట్స్ ని లాంచ్ చేస్తారు చైనా వాళ్ళు. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ నేమ్స్ తో నావిగేషన్ శాటిలైట్స్ ని లాంచ్ చేస్తారు. సో ఇప్పుడు ప్రపంచంలో సో ఇప్పటి వరకు ఎక్కువ నావిగేషన్ శాటిలైట్స్ ని లాంచ్ చేసిన కంట్రీ ఏది అని అంటే మనకి యుఎస్ అనేది ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కువగా నావిగేషన్ శాటిలైట్ ని లాంచ్ చేసిన కంట్రీ. సో ఓవరాల్ గా యుఎస్ ఎన్ని శాటిలైట్ ని లాంచ్ చేసింది అని అంటే ఇప్పటి వరకు 31 శాటిలైట్స్ ని లాంచ్ చేసిందండి. రీసెంట్ August 4, 2025 లాస్ట్ శాటిలైట్స్ ని యుఎస్ లాంచ్ చేసింది. ఓవరాల్ గా 31. మొత్తము ఈ యుఎస్ గ్లోబ్ మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి ఇలా గ్లోబ్ అంతా 6 ఆర్బిటార్ లో లాంచ్ చేస్తుంది. సో ఏమున్నాయి 6 ఆర్బిటార్స్ యుఎస్ కి? సో 1 ఈజ్ జియో స్టేషనరీ ఆర్బిటార్ ఉంటది. తర్వాత 2 జియో సింక్రోనస్ ఆర్బిటార్స్ ఉంటాయి, ఓకేనా. 3 పోలార్ ఆర్బిటార్ ఉంటది. 4 తర్వాత లోయర్ ఎర్త్ ఆర్బిటార్, మీడియం ఎర్త్ ఆర్బిటార్, ఓకేనా. ఒకటేమో పోలార్ ఆర్బిటర్ 90 degrees యాంగిల్ లో ఉండేది. సో ఇందులో కూడా శాటిలైట్స్ ని లాంచ్ చేస్తుంది.
తర్వాత జియో స్టేషనరీ ఆర్బిటార్స్, జియో స్టేషనరీ ఇక్కడ ఒకటి ఉంటది, అండ్ జియో సింక్రోనస్ ఆర్బిటార్స్ రెండు ఉంటాయి. ఓకే, జియో సింక్రోనస్ ఆర్బిటార్స్ లోకి కూడా శాటిలైట్స్ ని లాంచ్ చేస్తుంది. అండ్ మీడియం అర్త్ ఆర్బిటార్, లోయర్ అర్త్ ఆర్బిటార్, ఇట్లా టోటల్ 6 ఆర్బిటార్స్ లో కలిపి 31 శాటిలైట్స్ ని లాంచ్ చేసి ఓవరాల్ గ్లోబ్ అంతా కవర్ చేసింది అనమాట. ఓకే, ఇంకా సెకండ్ హైయెస్ట్ కంట్రీ 26 రష్యా, సెకండ్ పొజిషన్ లో రష్యా ఉంది. సో రష్యా ఇప్పటి వరకు 26 నావిగేషన్ శాటిలైట్స్ ని లాంచ్ చేసిందండి. సో రష్యా కూడా గ్లోబ్ ని కవర్ చేస్తుంది, యుఎస్ కూడా గ్లోబ్ ని కవర్ చేస్తుంది. ఇవి రెండు టాప్ 2 కంట్రీస్ అన్నమాట. అయితే ఇంకా ఈ నావిగేషన్ శాటిలైట్ గురించి మనం మాట్లాడితే 3 కాంపోనెంట్స్ నావిగేషన్ శాటిలైట్స్ లో ఉంటాయండి. ఒకటి స్పేస్ కాంపోనెంట్. స్పేస్ కాంపోనెంట్ అంటే మనము స్పేస్ లోకి లాంచ్ చేసే శాటిలైట్ ఏది, స్పేస్ లోకి లాంచ్ చేసే కాంపోనెంట్ శాటిలైటే కదా. సో ఈ శాటిలైట్ ని మనం స్పేస్ కాంపోనెంట్ అంటారు. తర్వాత గ్రౌండ్ కాంపోనెంట్ అంటే కింద యాంటీనాస్ ఉంటాయి. ఓకేనా, యాంటీనా కంట్రోల్ సెగ్మెంట్ అని పిలుస్తారు. సో దాన్ని యాంటీనాస్ అని అంటాం. యూజర్ కాంపోనెంట్ లో వచ్చేసి యూజర్స్, ఎవరైతే బైకర్స్ ఉన్నారో, వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు యూజర్ కాంపోనెంట్స్ అన్నమాట. ఓకేనా, సో పైన ఏమో ఒక శాటిలైట్ ని లాంచ్ చేస్తాం. సో కింద వచ్చేసి మనకి ఏముంటది అని అంటే యాంటీనా ఉంటది. ఓకేనా, ఇలా ఒక యాంటీనా ఉంటది, కింద వచ్చేసి యూజర్ ఉంటారు. సో ఇప్పుడు యాంటీనా త్రూ సిగ్నల్ శాటిలైట్ తీసుకొని శాటిలైట్ ఆ డైరెక్షన్స్ కి సంబంధించిన మ్యాప్స్ ని కోడ్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసి దాని త్రూ ఇక్కడ యూజర్ అనేది ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఊరికి వెళ్ళినా, ఏ కొత్త ప్లేస్ కి వెళ్ళినా, వితౌట్ నోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్రస్ మనం డైరెక్ట్ గా మొబైల్ ఫోన్ తీసేసి సో ఆ పర్టికులర్ లొకేషన్ ని టైప్ చేస్తే డైరెక్షన్స్ అనేది మనకి ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఇచ్చేస్తుంది. సో గూగుల్ మ్యాప్స్ ఫోన్ లో ఎలా ఇచ్చేస్తున్నాయి అని అంటే వాటికి శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. శాటిలైట్ కమ్యూనికేషన్ త్రూ మనకు జిపిఎస్ అనేది వర్క్ చేస్తుంది. అలాగా సముద్రాలలో ఏదైనా షిప్పులు నడిపే వాళ్ళకి, ఓడలు నడిపే వాళ్ళకి, మధ్యలో ఎక్కడైనా ఇరుక్కుపోయిన వాళ్ళకి, ఈవెన్ ఫారెస్ట్ ఏరియాస్ లో కూడా, డెజర్ట్ ఏరియాస్ లో కూడా, సో మన ఇండియా మొత్తం ఏ మారుమూల ప్రదేశానికి వెళ్ళినా కూడా మనకి జిపిఎస్ సర్వీస్ అనేది అందుబాటులో ఉంది. సో అట్లా ఇండియాని మొత్తం కవర్ చేసింది అనమాట. సో అయితే ఇప్పుడు మన నావిగేషన్ శాటిలైట్ అనేది ఓన్లీ ఇండియానే కవర్ చేసింది అని అంటాం కదా. సో మరి ఇండియా తప్ప ఇంకెక్కడ ఇది మనం ఇప్పుడు ఇండియా దాటి ఎక్కడికైనా వెళ్ళాం అనుకో, ఓకేనా, ఇండియా దాటి ఎక్కడికైనా వెళ్ళాం. ఓకే, సో ఇండియా దాటి మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ ఇండియా అనుకోండి. సారీ, ఒకవేళ మ్యాప్ బాగాలేకపోతే. సో దిస్ ఈజ్ ఇండియా. ఇప్పుడు ఇండియాలో మనం కవర్ చేయడానికి పైన ఇక్కడ మన వాళ్ళు శాటిలైట్ ని లాంచ్ చేస్తారు. సో ఇది ఇండియా మొత్తం కవర్ చేస్తుంది IRNSS శాటిలైట్స్. అయితే మార్జిన్స్ తర్వాత 1500 కిలోమీటర్స్ సో డిస్టెన్స్, ఎక్స్ట్రా డిస్టెన్స్ ని కూడా ఇది కవర్ చేస్తుంది. ఓకే, బియాండ్, సో బియాండ్ అవర్ రీజనల్. బియాండ్ రీజనల్ అంటే ఇప్పుడు ఈ బార్డర్ తో మన ఇండియా అయిపోయింది. ఈ బార్డర్ అయిపోయినాక మళ్ళీ 1500 కిలోమీటర్స్ ఎక్స్ట్రా జిపిఎస్ కవర్ చేస్తుంది. ఇటువైపు బార్డర్ అయిపోయింది గుజరాత్ దగ్గర, 1500 కిలోమీటర్ ఎక్స్ట్రా. ఇప్పుడు గుజరాత్ దాటుకొని అటుపక్క కొంచెం దూరం ఎక్కడైనా దారి తప్పిపోయి వెళ్ళిపోయారు అనుకో, ఎవరన్నా డెజర్ట్ అటుపక్క వెళ్ళిపోయారు అనుకో, రాజస్థాన్ డెజర్ట్ దాటి వెళ్ళిపోయారు అనుకో, సో మళ్ళీ మనం ఇండియాలోకి రావాలి కదా. అట్లా సమ్ టైమ్స్ మనం దారి మిస్ అయిపోతే అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా సో ఈ నావిగేషన్ సర్వీసెస్ ఉండడానికి సో అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇండియా 1500 కిలోమీటర్స్ అవే డిస్టెన్స్ ని ఇది కవర్ చేస్తుంది. సో ఇటుపక్క కూడా తమిళనాడు బార్డర్ దాటేసి 1500 కిలోమీటర్స్ వెళ్ళిపోయినా కూడా మనం ఇండియాలోకి వచ్చేయచ్చు. ఇటుపక్క కాశ్మీర్ దాటి 1500 కిలోమీటర్స్ పైన వెళ్ళిపోయినా కూడా ఇండియా దాటి, అంటే టోటల్ గా సో మన ఇండియా బార్డర్ ని బేస్ చేసుకొని 1500 కిలోమీటర్ అవే డిస్టెన్స్ ని కూడా ఈ నావిగేషన్ శాటిలైట్స్ అనేవి కవర్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మన ఇండియాలో IRNSS పేరు మీదుగా శాటిలైట్స్ ని లాంచ్ చేశామని మీకు తెలుసు కదా. సో IRNSS పేరు మీదుగా ఇప్పటి వరకు ఎన్ని శాటిలైట్స్ ని మన ఇండియా లాంచ్ చేసింది ఏంటి అని అంటే, సో ఫస్ట్ శాటిలైట్ ఏమో జూలై 2013 IRNSS 1A పేరు మీదుగా PSLV-C-22 రాకెట్ త్రూ మన శాటిలైట్ ని లాంచ్ చేసాం. సో IRNSS 1A అంటే ఫస్ట్ శాటిలైట్ సిరీస్, ఏ సిరీస్ లో మనం ఈ శాటిలైట్ ని లాంచ్ చేసాం అనేసి దాని అర్థం. ఓకేనా, సో ఇప్పటి వరకు ఎన్ని IRNSS శాటిలైట్స్ ని మనం లాంచ్ చేసామంటే ఏ నుంచి స్టార్ట్ చేస్తే I వరకు IRNSS 1A 1B C D E F G. ఓకేనా, తర్వాత IRNSS 1H అనేది ఏకి రీప్లేస్మెంట్ గా మనం లాంచ్ చేస్తూ ఉన్నాం త్రూ PSLV-C-39 రాకెట్.
సో యాజ్ యు నో దట్ ఇన్ పిఎస్ఎల్వి రాకెట్ సిరీస్ పిఎస్ఎల్వి C-39 ఈజ్ అ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్. మీకు తెలుసు అది. పిఎస్ఎల్విలో ఓవరాల్ గా 4 ఫెయిల్యూర్స్ ఉంటే పిఎస్ఎల్వి D1 ఒకటి, పిఎస్ఎల్వి C-39 ఒకటి, 61 ఒకటి, 62 ఒకటి, 4 ఫెయిల్స్. అందులో పిఎస్ఎల్వి C-39 ఫెయిల్. సో పిఎస్ఎల్వి C-39 త్రూ 1H ని, ఇది ఎక్స్ట్రా శాటిలైట్ కాదమ్మా, ఏకి రీప్లేస్మెంట్ గా లాంచ్ చేస్తున్నాం. అయితే ఫెయిల్ అయింది అంటే రీప్లేస్మెంట్ జరగల. మరి నెక్స్ట్ IRNSS 1I శాటిలైట్ ని ఏకి రీప్లేస్మెంట్ గా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ IRNSS శాటిలైట్స్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు, ఏంటి అనేది మీకు ఎగ్జామ్ లో అడగరు. ఓకేనా? ఇప్పటికి మనకి ఎన్ని శాటిలైట్స్ అయినాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 అయినాయి. ఓకేనా? 9 శాటిలైట్స్ లో ఆల్రెడీ ఒకటి ఫెయిల్ వదిలేసాయి, ఇంకోటి రీప్లేస్మెంట్. ఓకేనా? ఇంకోటి ఏంటి? రీప్లేస్మెంట్. ఒకటి ఫెయిల్, ఇంకోటి రీప్లేస్మెంట్, అంటే -2 పోతే టోటల్ గా 7 మాత్రమే IRNSS శాటిలైట్స్ ఉన్నాయి. అయితే మళ్ళీ ఇక్కడ IRNS 1G ఉంది చూసారా? ఈ 1G శాటిలైట్ నుంచి వీటికి పేరు మార్చి నావిక్ శాటిలైట్ గా పిలువబడుతుంది. అంటే ఇప్పుడు రియల్ గా IRNSS అనే పేరు ఎక్కడి నుంచి ఎక్కడికి? 1A నుంచి 1F వరకే IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తారు. తర్వాత మళ్ళీ 1G స్టార్ట్ అయింది చూసారా? 1G నుంచి ఇంకా అంత పెద్ద పొడవు పేరు ఎందుకు అనేసి షార్ట్ కట్ లో నావిక్ శాటిలైట్స్ అని పిలుస్తున్నారు. అంటే ఇప్పుడు 1G అనేది నావిక్కే, 1H అనేది నావిక్కే, 1I అనేది నావిక్కే. అంటే 3 శాటిలైట్స్ నావిక్ పేరు మీదుగా పంపిస్తే ఒకటి ఫెయిల్, 2 నావిక్ శాటిలైట్ పేరు మీదుగా వెళ్ళాయి. ఇవేమో 1 2 3 4 5 6 ఏమో IRNSS పేరు మీదుగా లాంచ్ చేయడం జరిగింది. సో మన ఇండియా కూడా జియో స్టేషనరీ ఆర్బిటార్స్, జియో సింక్రోనస్ ఆర్బిటార్ అండ్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటార్, ఈ 3 ఆర్బిటార్స్ లోకి శాటిలైట్స్ ని లాంచ్ చేసింది. జియో స్టేషనరీ, జియో సింక్రోనస్, GTO, జియో ట్రాన్స్ఫర్. ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో స్పేస్ టెక్నాలజీలో స్టార్టింగ్ లో ఆర్బిటార్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం లైవ్ క్లాసెస్ లో. ఓకేనా? జియో స్టేషనరీ ఆర్బిటర్ ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్, సింక్రోనస్ అంటే ఏంటి, అన్ని మొత్తం లోయర్ అర్త్ ఆర్బిటర్, మీడియం అర్త్ ఆర్బిటర్ అన్నిటి గురించి మాట్లాడడం చాలా క్లియర్ కట్ గా. సో పాత వీడియోస్ ఒకసారి చూడండి యాప్ లో. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీకు ఇవి లాంచ్ చేసిన డేట్, వాటి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఇచ్చాను నేను. బట్ ఇదంతా అవుట్ డేటెడ్, ఎప్పుడో లాంచ్ చేసింది కాబట్టి మీకేం అడగరు. కరెంట్ అఫైర్స్ డేటా ఏమైనా ఉంటే అడుగుతారు అంతే. ఇప్పుడు IRNSS 1A PSLV C-22 త్రూ డేట్ July 1st 2013, వెయిట్ 1425 kgs, లైఫ్ స్పాన్ ఇస్ 10 years, ఆర్బిటార్ GSO లోకి లాంచ్ చేశారు. మీరు ఇక్కడ చూడండి. సో వీటి లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 1A 1B 1C వరకు 10 years లైఫ్ స్పాన్ ఉంది. ఈ 3 కూడా జియో స్టేషనరీ ఆర్బిటార్ లోకే లాంచ్ చేశారు. తర్వాత 1D 1E ఇవన్నీ కూడా వీటి లైఫ్ స్పాన్ మొత్తం ఆల్మోస్ట్ 12 years లైఫ్ స్పాన్ ఉంది. సో ఇవి కొన్ని జియో సింక్రోనస్, కొన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటార్ లోకి లాంచ్ చేశారు. ఇంకా ఏ రాకెట్ త్రూ వెళ్ళాయి, ఏ డేట్ న వెళ్ళాయి ఇవి. ఓకే? అండ్ వాటి వెయిట్. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే, ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా జియో IRNSS 1C PSLV XL C-26 తీసుకెళ్ళింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 October 16, అవన్నీ మీకు అవసరం లేదండి. సో మాక్సిమం ఎప్పుడు ఓల్డ్ డేటా అయితే గనక అడిగితే కాన్సెప్ట్ అడుగుతాడు కానీ మీకు ఈ డేటా అంతా అడగడు. అంటే ఏ రాకెట్ తీసుకెళ్ళింది అని. ఏదైనా న్యూ లైక్ 2025-26 లో ఏమైనా జరుగుంటే మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వస్తాయి, కానీ కష్టపడి టైం ఎఫర్ట్ చేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోమాకండి, రేపు తెల్లారుద్ది మనకు గుర్తుండో పెట్టవు. సో అలాగా. ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే, ఈ IRNSS అన్ని శాటిలైట్స్ యొక్క వెయిట్ 1425 kgs ఉంటది ఒక్కటి తప్ప. ఇది 1432, ఒక 10 kgs అటు ఇటు ఉంది. అన్ని 1425 kgs. ఓకేనా? అండ్ వీటిలో యూజ్ చేసిన క్లాక్ ఏంటంటే రుబీడియం క్లాక్ ని యూజ్ చేశారు. ఏ క్లాక్ ని యూజ్ చేశారు? రుబీడియం. ఓకేనా? రుబీడియం అనే క్లాక్ ని ఇందులో యూజ్ చేశారు అనమాట. ఓకే? వీటి లైఫ్ స్పాన్ అన్నిటికీ ఫస్ట్ 3టికి అయితే 10 years, తర్వాత వచ్చేసి 12 years లైఫ్ స్పాన్ అనేది IRNSS శాటిలైట్స్ కి ఉంది. ఇంకా మన ఇండియా కూడా టోటల్ గా జియో స్టేషనరీ ఆర్బిటార్ లోకి 3 శాటిలైట్స్ ని పంపించింది. 1 2 3 ఫస్ట్ 3 శాటిలైట్స్ ని. తర్వాత జియో సింక్రోనస్ ఆర్బిటార్ లోకి కూడా పంపించాం. ఫైనల్ గా GTO. ఓకే? GTO లో కూడా ఆ శాటిలైట్స్ ని పంపించాం.
సో బేసిక్ గానండి GTO అంటే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటార్ అంటారు. ఈ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటార్ లోకి శాటిలైట్స్ ని తక్కువ లాంచ్ చేస్తారు. బేసిక్ గా ఆర్బిటార్ ని ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారు అని అంటే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటార్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు మార్స్ మీదకి ఏదైనా శాటిలైట్ పంపించాలనుకుంటున్నారు, లేదా చంద్రయాన్ మూన్ మీదకి ఏదైనా శాటిలైట్ ని పంపించాలనుకుంటున్నారు, లేదా వీనస్ శుక్రుడి మీదకి ఏదైనా శాటిలైట్ ని పంపించాలనుకుంటున్నారు. ఇవి లాంగ్ డిస్టెన్స్ కదా, చాలా దూరం కదా. అలాంటప్పుడు ఫస్ట్ శాటిలైట్స్ ని జీటీవీలోకి పంపించి ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ఆర్బిటార్స్ ని చేంజ్ చేసి అక్కడికి పంపిస్తారు. అంటే లాంగ్ డిస్టెన్స్ పంపించాల్సిన శాటిలైట్స్ కి ఆర్బిటార్స్ ని చేంజ్ చేయడానికి జీటీవీలోకి లాంచ్ చేస్తూ ఉంటారు అనమాట మోస్ట్లీ. బట్ శాటిలైట్స్ కూడా పెడుతూ ఉంటారు, జీటీఓ కనిపెట్టింది అందుకే. ఓకేనా. సో ఇట్లా మనకి టోటల్ గా IRNSS పేరు మీదుగా ఇప్పటి వరకు 9 శాటిలైట్స్ వెళ్తే అందులో 2 మైనస్ అయితే ఓవరాల్ గా 7 మిగిలాయి అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా IRNSS తర్వాత ఎప్పుడు లాస్ట్ 21 లో అయిపోయిన తర్వాత మన ఇండియా మళ్ళీ నేమ్ చేంజ్ చేసిందండి. సో మళ్ళీ ఏం చేంజ్ చేసింది అని అంటే NVS-01 శాటిలైట్ పేరు మీదుగా మళ్ళీ ఇండియా ఏం చేసిందంటే శాటిలైట్స్ ని లాంచ్ చేసింది అనమాట. ఓకేనా. NVS శాటిలైట్స్ అని పిలుస్తారు. సో బేసిక్ గా NVS శాటిలైట్స్ అంటే ఏంది అని అంటే ఓకేనా నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకేనా. NVS శాటిలైట్స్ అంటే ఏంటి, సింపుల్ గా నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇంతకు ముందు IRNSS ఉండే, తర్వాత 1Gలో నావిక్ అని పెట్టాం. సరే అది కూడా పొడుగ్గానే ఉంది అని మళ్ళీ 1I తర్వాత సింపుల్ గా NVS అంటున్నాం. NVS అన్నా కూడా నావిగేషన్ శాటిలైటే, కాకపోతే షార్ట్ కట్ నావిక్ అని ఎందుకని NVS అని పిలుస్తున్నాం. అయితే వీటిని ఇండియాస్ సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ అనేసి పిలుస్తారు. నావిగేషన్ శాటిలైట్స్ లో సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ IRNSS, సెకండ్ జనరేషన్ NVS. ఇప్పటి వరకు మన ఇండియా NVS సిరీస్ లో ఆల్మోస్ట్ 5 శాటిలైట్స్ ని ప్లాన్ చేసింది. NVS 1, 2, 3, 4, 5 ప్లాన్ చేసింది. ఇందులో ఆల్రెడీ NVS 1, NVS 2 ఇవి 2 లాంచింగ్ అయిపోయాయి. ఇక NVS 3, 4, 5 yet to be launch ప్లానింగ్ లో ఉన్నాయి. GSLV Mark 3 వెహికల్ ని యూజ్ చేసి ఈ మూడింటిని కూడా జియో సింక్రోనస్ ఆర్బిటార్ లోకి లాంచ్ అయిపోతున్నారు. ఇవి ఫస్ట్ ఏమో జియో స్టేషనరీ పంపించారు, రెండోది జియో సింక్రోనస్. ఈ మూడింటిని కూడా జియో సింక్రోనస్ కి పంపించారు. ఈ 3 ప్లాన్డ్ అండి. ఓకేనా. ఈ 3 ప్లాన్డ్. సో ఈ 3 ప్లాన్డ్ కాబట్టి వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, ఈ జస్ట్ లీవ్ ఇట్. ఓకే. టోటల్ గా NVS సెకండ్ జనరేషన్ లో ఎన్ని సిరీస్ ప్లాన్ చేసింది? సో 1, 2, 3, 4, 5 సిరీస్. ఇందులో ఆల్రెడీ NVS 1, 2 2 లాంచ్ అయిపోయాయి రీసెంట్ గానే, కాబట్టి ఈ రెండిటి డేటా మీకు చాలా అవసరం. ఈ 3 జస్ట్ ప్లాన్డ్, ఇంకా లాంచ్ చేయలేదు. మూడింటిని జియో సింక్రోనస్ ఆర్బిటార్ లోకి లాంచ్ చేస్తారు. ఓకేనా. ఇవి చదవాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామ్ అయిపోయే లోపు ఒకవేళ ఇవి లాంచ్ చేస్తే మీరు అప్డేట్ చేసుకొని వాటిని కూడా చదవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఎస్. ఇప్పుడు NVS 1 శాటిలైట్ సెకండ్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్స్ అని పిలుస్తాం. NVS-01 ని 2023 May 29th GSLV F-12 రాకెట్ త్రూ లాంచ్ చేశారు. ఓకేనా. ఎప్పుడు 2023 May 29th 2023 May 29th GSLV F-12 రాకెట్ త్రూ NVS 1 అనే శాటిలైట్ ని లాంచ్ చేశారు. వెయిట్ 2322 kgs. మీరు ఇందాక చూసిన IRNSS శాటిలైట్స్ వెయిట్ ఎంత రాశారు అక్కడ? సో 1432 ఒకటి, మిగతావన్నీ 1425. అక్కడ ఎందుకు రాపించానంటే ఇక్కడ మీకు వెయిట్ చేంజ్ అయింది కాబట్టి. అవన్నీ 1425 kgs ఉంటే ఈ NVS 1 2232 kgs ఉంది. 2232 kgs NVS-01 శాటిలైట్ అంటే దాంతో పోలిస్తే ఇది చాలా హెవియెస్ట్ శాటిలైట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. పర్పస్ టు సస్టైన్ అండ్ ఎన్హాన్స్ నావిక్ సర్వీసెస్ ఆఫరింగ్ బెటర్ సివిల్ నావిగేషన్ విత్ ద న్యూ L1 సిగ్నల్ అండ్ రీప్లేసింగ్ ఏజింగ్ శాటిలైట్స్. ఓకే. సో ఇదేంటంటే రీప్లేసింగ్ ఏజింగ్ శాటిలైట్స్ అంటే ఆల్రెడీ ఉండే పాత శాటిలైట్స్ ని రీప్లేస్మెంట్ గాను, ప్లస్ IRNSS సిరీస్ అనే ఓల్డ్ శాటిలైట్ కదా.
సో కాబట్టి అవి కొంచెం తక్కువ టెక్నాలజీతోనే తయారు చేసినవి. ఇప్పుడు మన గోయింగ్ ఫార్వర్డ్ రోజు రోజుకి టెక్నాలజీ అనేది బాగా పెరుగుతూ ఉంది. ఇంకా IRNSS శాటిలైట్స్ లో యూజ్ చేసిన క్లాక్ రుబీడియం కదా, కానీ వీటిల్లో యూజ్ చేసిన క్లాక్ ఏంటంటే అటామిక్ క్లాక్ ని యూజ్ చేశారు. సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ లో NVS-1 లో NVS-2 లో అటామిక్ శాటిలైట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ప్లస్ మంచి టెక్నాలజీ యూజ్ చేసి ముందు వాటి కంటే బెటర్ టెక్నాలజీని ఇందులో వాడారనమాట. ఓకేనా. అండ్ బెటర్ సివిల్ నావిగేషన్. ఓకే, నావిగేషన్ కూడా చాలా యాక్యురేట్ గా కరెక్ట్ గా నావిగేషన్ ని సర్వీసెస్ ని ఇస్తాయి. అండ్ కీ ఫీచర్స్, ఇట్ క్యారీస్ అన్ ఇండిజినస్ అటామిక్ క్లాక్. ఇండిజినస్ అటామిక్ క్లాక్ ని క్యారీ చేసింది అండ్ హ్యాస్ ఎ మిషన్ లైఫ్ ఆఫ్ ఓవర్ 12 years. సో దీని లైఫ్ వచ్చేసి 12 years అటామిక్ క్లాక్ ని తీసుకెళ్ళింది. అండ్ ఇండియా మార్జిన్స్ దాటి 1500 kilometers ఇవి కవర్ కూడా చేస్తాయి. ఆర్బిట్ వచ్చి GTO, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటార్ లోకి దీన్ని పంపించారు. సో GTO ఆర్బిటార్ లోకి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటార్ అంటారు, లేదా జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటార్ అని పిలుస్తారు. అందులోకి సో NVS ని లాంచ్ చేశారనమాట. ఓకేనా. ఇది NVS-01 శాటిలైట్. సో ఇది మనకి GSLV F-12 మిషన్ May 29, 2023 పట్టుకెళ్ళింది కాబట్టి సో మీరు దీని గురించి అప్డేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా కంటిన్యూగా NVS-2 కూడా ఆల్రెడీ మనం లాంచ్ చేసేసాం. ఓకేనా. 100th శాటిలైట్ అనమాట NVS-02 అనేది. సో ఇస్రోస్ 100th శాటిలైట్, సెంచరీ శాటిలైట్ ఏది అంటే NVS-02. సో బేసిక్ మిషన్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూద్దాం. శాటిలైట్ NVS-2 మిషన్ టైప్ నావిగేషన్ శాటిలైట్, నావిక్ పర్పస్ లో యూజ్ చేయడానికి. సో మంచిగా GPS సిస్టమ్ ని యూజ్ చేసుకోవడానికి, ఇంకా అప్డేట్ చేయడానికి. ఈవెన్ ఇప్పుడు మన ఇండియాలోనండి ఏ ప్లేస్ కి వెళ్ళినా, ఈవెన్ డెజర్ట్స్ కి వెళ్ళినా, ఫారెస్ట్ కి వెళ్ళినా, మారుమూల పల్లెటూర్లకు వెళ్ళినా కూడా GPS అనేది బాగా పనిచేస్తుంది అనమాట, బికాస్ ఆఫ్ శాటిలైట్స్. అండ్ 29th January 2025 NVS-02 ని లాంచ్ చేశారు. వెహికల్ GSLV F-15 తీసుకెళ్ళింది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. దీని కూడా వెయిట్ 2250 kgs వెయిట్ ఉన్న పెలోడ్ ని పట్టుకెళ్ళింది అనమాట. ఓకేనా. సో 2250 kgs వెయిట్ ఉన్న పెలోడ్ ని పట్టుకెళ్ళింది. ఇదేమో 2232, ఇదేమో 2250 kgs వెయిట్ ఉన్న పెలోడ్ ని పట్టుకెళ్ళింది. దాంతో పోలిస్తే ఇదే హెవీయెస్ట్ అనమాట. ఆర్బిటార్ ఇది కూడా జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటార్ లోకే NVS-2 ని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఓకే. ఇందులో పంపించిన బ్యాండ్స్ ఏంటి అని అంటే సో L1, L5, S బ్యాండ్. L అంటే లాంగ్ అని, S అంటే షార్ట్ అని. ఓకే, షార్ట్ బ్యాండ్స్, లాంగ్ బ్యాండ్స్, L1, L5 అండ్ S బ్యాండ్స్. C బ్యాండ్ రేంజింగ్ పెలోడ్ ఫర్ అక్యురేట్ శాటిలైట్ పొజిషనింగ్. సో C బ్యాండ్ రేంజింగ్ పెలోడ్ ని కూడా దీంట్లో పంపించారండి. సో బేసిక్ గా ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లో మనకి పొజిషనింగ్ పెలోడ్ ఒకటి ఉంటది, రేంజింగ్ పెలోడ్ కూడా ఒకటి ఉంటది. ఓకేనా. ఇక్కడ మీకు ఉన్నాయి చూడండి. మామూలుగా 2 పెలోడ్స్ ని యూజ్ చేస్తారు దేంట్లో, నావిక్ శాటిలైట్స్ లో. ఇప్పుడు ఇది శాటిలైట్ అనుకోండి, ఇవేమో సోలార్ ప్లేట్స్ కదా, ఇలా ఉంటది. ఈ సోలార్ ప్లేట్స్ ఏంటి, సన్లైట్ ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకొని బ్యాటరీస్ ఫుల్ అయ్యి శాటిలైట్ రన్ అవుతుంది. పెలోడ్స్ వచ్చి ఇందులో యూజ్ చేస్తారు. మీరు ఏమేమి పెలోడ్స్ వాడతారు, కంప్యూటర్ పంపిస్తే కంప్యూటర్, ఇంకా ఏదైనా డివైసెస్. రేంజింగ్ పెలోడ్ వచ్చేసి అంటే నావిగేషన్ పెలోడ్, ఇట్లా 2 పెలోడ్స్ ఉంటాయి. రేంజింగ్ పెలోడ్ అనేది ఎంతవరకు శాటిలైట్ ఎంతవరకు కవర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IRNSS-1A అనేది ఫస్ట్ శాటిలైట్. ఈ ఒక్క శాటిలైట్ ఇండియా అంతా కవర్ చేయదు. ఈ ఒక్క శాటిలైట్ ఇండియా అంతా కవర్ చేస్తే ఇంకా మళ్ళీ 1B, 1C, 1D, 1E ఇవన్నీ ఎందుకు, అవసరం లేదు. దాన్ని అప్డేట్ చేస్తూ పోతూ ఉంటే అయిపోతుంది. సో ఇదేంటంటే ఒక పర్టికులర్ రేంజ్ ని కవర్ చేస్తుంది. మేబీ అటు పక్క నార్త్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు పక్క UP వరకు ఇది కవర్ చేసింది అనుకో, ఈ రేంజ్ ని దీని రేంజ్ అంటాం. ఆ రేంజింగ్ పెలోడ్ అనే డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ ఈ రేంజ్ ని సెట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొన్ని వచ్చేసి ఇటు పక్క సౌతర్న్ స్టేట్స్ వైపు కొన్ని ఉంటాయి. ఇప్పుడు సౌతర్న్ స్టేట్స్ AP, తెలంగాణ, ఓకే, లేకపోతే కర్ణాటక, ఇవన్నీ తమిళనాడు, వీటి కోసం ఒక శాటిలైట్ ని లాంచ్ చేస్తారు. లేకపోతే కోస్టల్ ఏరియా సైడ్ ఒక శాటిలైట్ ని లాంచ్ చేస్తారు. మిడిల్ ఇండియాకు ఒక శాటిలైట్ ని లాంచ్ చేస్తారు. అంటే ఒక్కొక్క శాటిలైట్ ఒక్కొక్క పర్టికులర్ ఏరియాని కవర్ చేస్తుంది. అలా కవర్ చేయడానికి రేంజింగ్ పెలోడ్స్ ఉంటాయి. మొత్తం శాటిలైట్ ఒక ఏరియా అంతా కవర్ చేస్తే, ఇప్పుడు ఇండియా అంతా ఒకటే కవర్ చేస్తే ఇన్ని లాంచ్ చేయాల్సిన అవసరమే లేదు కదా. దట్ ఈస్ రేంజింగ్ పెలోడ్. నావిగేషన్ పెలోడ్ అంటే GPS సిగ్నల్స్ ని ఇవ్వడానికి ఒక సపరేట్ పెలోడ్ ఉంటది.
ఇప్పుడు రేంజింగ్ పేలోడ్ జమ్మూ కాశ్మీర్ నుంచి యూపీని కవర్ చేస్తే ఇక దానికి ఉన్న నావిగేషన్ పేలోడ్ ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి యూపీకి జిపిఎస్ నావిగేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, నావిగేషన్ ఇస్తుంది అనమాట. డైరెక్షన్స్, రూట్స్ ఏమి ఇస్తాయి. ఈ మధ్య మీకు తెలిసి ఉంటది, మీరు జిపిఎస్ లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎక్కడుందో, ట్రాఫిక్ ఎక్కడ లేదో, రెడ్ సింబల్, గ్రీన్ సింబల్, ఎల్లో సింబల్ కూడా చెప్పేస్తున్నాయి. ఆ షార్ట్ కట్ రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పేస్తున్నాయి. మీరు ఎటు రాంగ్ రూట్ వెళ్ళిపోయినా సరే మళ్ళీ తిరిగి కరెక్ట్ రూట్ రావడానికి హెల్ప్ చేస్తున్నాయి. సో అట్లా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడి మంచి సర్వీసెస్ ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో అట్లా రేంజింగ్ పేలోడ్, నావిగేషనల్ పేలోడ్ రెండు ఉంటాయి. రేంజింగ్ పేలోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి కవర్ చేయాలో డిసైడ్ చేస్తుంది. నావిగేషన్ ఆ రేంజ్ లో నావిగేషన్ ని ఇస్తుంది. ఓకేనా. సో ఇలా స్ట్రైట్ కి వెళ్ళు, రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ కి వెళ్ళు, మళ్ళీ యూటర్న్ తీసుకో, మళ్ళీ రైట్ వెళ్ళు, మళ్ళీ లెఫ్ట్ కి రాలే, ఇస్తుంది కదా నావిగేషన్ అలాగా. ఓకేనా. అయితే ఇప్పుడు IRNSS లో అన్ని రుబిడియం క్లాక్స్ ని యూజ్ చేశారు. NVS 1, 2 లో మొత్తం అటామిక్ క్లాక్ ని యూజ్ చేసామని చెప్పుకున్నాం. సో అట్లా పెలోడ్స్ ఉంటాయండి మనకు. ఓకేనా. సో పవర్ జనరేషన్ కెపాసిటీ అరౌండ్ 3 కిలోవాట్స్ పవర్ జనరేషన్ కెపాసిటీ కూడా ఉందన్నమాట దీనికి. అంటే పవర్ జనరేట్ చేసి దాంట్లో ఉండే బ్యాటరీస్ ని ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాటిలైట్ అనుకోండి. ఈ శాటిలైట్స్ లో మళ్ళీ పెలోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్ బోర్డ్ కంప్యూటర్ ఉంటది. ఇది ఏం చేస్తుంది, డేటా కలెక్ట్ చేసి అందులో ఫిక్స్ చేసిన కోడ్ లాంగ్వేజ్, దానికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది సాఫ్ట్వేర్, ఆ కోడ్ లాంగ్వేజ్ కి డేటా కన్వర్ట్ చేసుకొని మీకు సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆన్ బోర్డ్ బ్యాటరీ ఉంటది. ఓకేనా. ఆన్ బోర్డ్ బ్యాటరీ ఉంటది, ఆన్ బోర్డ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటది, ఫ్యూయల్ ఉంటది. ఇక్కడ ఆన్ బోర్డ్ ఇంకేదైనా. ఓకేనా. ఇవి ఉన్నాయి కదా మనకు రేంజింగ్ పెలోడ్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడేమో సోలార్ ప్లేట్స్ ఉంటాయి. ఇప్పుడు శాటిలైట్ స్పేస్ లోకి వెళ్ళిన వెంటనే ఆల్రెడీ ఇందులో ఉండే ఫ్యూయల్ ని యూజ్ చేసుకొని రన్ అవుతుంది. ఫ్యూయల్ అయిపోగానే ఈ సోలార్ ప్లేట్స్ సన్లైట్ ని ట్రాప్ చేసి ఎనర్జీ కన్వర్షన్ చేస్తాయి. ఆల్మోస్ట్ 3 కిలోవాట్ ఎనర్జీని కన్వర్ట్ చేసి ఇందులో ఉండే బ్యాటరీస్ అనేవి ఫిల్ అయ్యి బ్యాటరీస్ తో నడుస్తుంది. సో ఇది మొత్తం ఎక్విప్మెంట్ పాడైపోతే దాన్ని డియాక్టివేట్ చేసి ఇంకో దాన్ని రీప్లేస్ చేస్తారు అనమాట. ఓకేనా. అలాగా. సో డిజైన్ టు రీప్లేస్ IRNSS 1E శాటిలైట్ ఇన్ ద నావిక్. చూసారా, ఈ NVS 02 శాటిలైట్ ఏదైతే ఉందో ఈ 02 శాటిలైట్ ని 1E కి రీప్లేస్మెంట్ గా పంపిస్తున్నారంట. IRNSS 1E. ఓకేనా. IRNSS 1E కి రీప్లేస్మెంట్ గా దీన్ని లాంచ్ చేశారు. ఇట్ వాస్ డిజైన్ టు ఫ్యూచర్ L1, L5 అండ్ S-band pelods టు రీప్లేస్ ద ఓల్డర్ IRNSS 1E. సో ఓల్డర్ IRNSS 1E ని రీప్లేస్ చేయడానికి అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఉన్న L1, L5 S-band ని యూజ్ చేసి సో స్పేస్ లోకి లాంచ్ చేశారు. సో ఇది NVS 2. అండ్ ఇంకా NVS 2 ని ఎక్కడికి లాంచ్ చేశారంట, జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిటర్ లోకి లాంచ్ చేశారు. తీసుకెళ్లిన వెహికల్ GSLV F-15 వెహికల్ తీసుకెళ్ళింది. సో ఇందులో క్రయోజెనిక్ స్టేజ్ అంటే GSLV Mark 3 రాకెట్ తో పంపించారు అనమాట. ఓకేనా. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు. సో సెకండ్ జనరేషన్ లో ఫస్ట్ శాటిలైట్ NVS 01, సెకండ్ శాటిలైట్ ఏమో NVS 02. 01 ఏమో 29, 2023 మేలో లాంచ్ చేశారు. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, మనకి 2025 జనవరిలో దీన్ని లాంచ్ చేశారు. ఓకేనా. సో అదే ఇంతవరకు చెప్పిందే మొత్తం ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ 100th లాంచ్ అన్నమాట మనకి. సో ఏది NVS 02 శాటిలైట్ అనేది. ఇంకా దీని తర్వాత 03, NVS 04 అండ్ NVS 05 కూడా మనకి ఏమున్నాయి, ఆన్ గోయింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అకార్డింగ్ టు ISRO, ద నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ NAVIC is India's independent regional navigation satellite system. Underline this point. India's independent regional navigation system. ఇది మన ఇండిపెండెంట్ ఓన్ టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ, రీజనల్ నావిగేషన్ శాటిలైట్, వేరే కంట్రీకి సంబంధం లేదు. విచ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ accurate position, velocity and timing services to users not only in India but also in regions extending about 1500 km beyond the Indian landmass. So India land ని కాకుండా బియాండ్ 1500 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు కూడా ఇది కవర్ చేస్తుంది అనమాట. ది ఏజెన్సీ ఇండికేటెడ్ దట్ సాటిలైట్స్ NVS 01 through NVS 5 are intended to enhance the NAVIC base layer constellation with improved features for ensuring services continuity.
It was also mentioned that the NVS-02 satellite utilizes a combination of indigenous and procured atomic clock for precise time estimation. అటామిక్ క్లాక్ ని యూజ్ చేశారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీకి తీసుకెళ్ళడానికి. సో NVS 3, 4, 5 అప్ టు 5 వరకు ఇంకా కొత్త టెక్నాలజీస్ ని యూజ్ చేసి కంటిన్యూస్ సర్వీసెస్ ని యూజర్స్ కి ఇవ్వడానికి ఈ శాటిలైట్స్ ని లాంచ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? ఎస్, అది NVS గురించి. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్ గా ఒకసారి చూస్తే, సో IRNSS లో 1A, 1B, 1C, 1D, EFG, జీలో నావిక్ గా పేరు మార్చాను. ఓకేనా? EFG, H ఫెయిల్. ఓకే, I వచ్చి ఏకి రీప్లేస్మెంట్, అంతేనా? వీటి తర్వాత సెకండ్ జనరేషన్ ఏముంది? ఇది ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ఏంటి? ఇప్పటి వరకు లాంచ్ చేసినవి NVS 1, NVS 2 అంతే. 3, 4, 5 ఇంకా లాంచ్ చేయలేదు, yet to be launch, అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అవి. ఈ NVS-02 ఏంటి? IRNSS 1E కి రీప్లేస్మెంట్. ఓకేనా? 1E కి రీప్లేస్మెంట్. సో కాబట్టి ఇప్పుడు ఇవి రెండు తీసేయి, ఒకటి ఫెయిల్, ఒకటి రీప్లేస్మెంట్ కింద పోయింది, మైనస్. ఇది కూడా రీప్లేస్మెంట్ కిందే పోయింది. ఇప్పుడు కొత్తవి ఎన్ని మనం ఉండాలి? ఇప్పుడు ఏ లేదు, ఏ బదులు ఏ ఉంది. ఏ లేదు, ఏ ఇన్యాక్టివ్, ఇది ఇన్యాక్టివ్ అయింది కాబట్టి ఐని పంపించారు. ఏ బదులు ఐ ఉంది. ఓకేనా? ఐతో రీప్లేస్ చేసాం. ఈని దేంతో రీప్లేస్ చేశారు? NVS-02 తో ఈని రీప్లేస్ చేశారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, I1, B, C, D, NVS-2, F, G 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. ఓకేనా? ప్లస్ ఇది ఒకటి 8. ఓకేనా? టోటల్ గా ఎన్ని శాటిలైట్స్? 8 శాటిలైట్స్ ఉన్నాయి. ఏ ఆర్బిటర్స్? జియో స్టేషనరీ, జియో సింక్రోనస్, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటర్. ఓకేనా? ఈ మూడిట్లో 8 శాటిలైట్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. ఓకేనా? మన ఇండియన్ నావిగేషన్ ఎన్ని ఉన్నాయి? 8. అమెరికా 31 ఉన్నాయి, రష్యా 26 ఉన్నాయి, ఇండియా ఓన్లీ 8 ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు గ్లోబల్ కవర్ చేస్తున్నారు, మనం ఓన్లీ ఇండియన్ రీజన్ ని మాత్రమే కవర్ చేస్తున్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు IRNSS లో గ్లోబల్ ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇండియా నాట్ గ్లోబల్, రీజనల్. ఇది ఇస్రో జియామి కంపెనీతో టైఅప్ అయ్యి, జియామి మొబైల్ కంపెనీ తెలుసా? మొబైల్ ఫోన్స్, జియామి అనే మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఆ మొబైల్ ఫోన్స్ తో టైఅప్ అయ్యి మన వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఒక ఇస్రో నావిగేషన్ యాప్ ని డెవలప్ చేశారు. ఓకేనా? పేరు కూడా ఇస్రో సింబల్ పెట్టుకుని ఇస్రో అని ఉంటది. ఇప్పుడు మీకు గూగుల్ కావాలంటే ఏం చేస్తారు? GPS కావాలంటే ఏం చేస్తారు? గూగుల్ మ్యాప్స్ కి వెళ్తారు. ఆ గూగుల్కి వెళ్ళి, గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి మీకు ఏ డైరెక్షన్ కావాలో, ఏ రూట్ కావాలో చెప్తే మీకు ఇస్తుంది. కానీ జియామి మొబైల్ ఫోన్ లో ఇన్బిల్ట్ ఒక సాఫ్ట్వేర్ ఉంటది. ఇప్పుడు మీరు మొబైల్స్ కొన్నప్పుడు ఆటోమేటిక్ గా గ్యాలరీ, ప్లే స్టోర్, ఆటోమేటిక్ గా వాట్సాప్, ఆటోమేటిక్ గా ఇప్పుడు ట్రూ కలర్, ఇవన్నీ ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ ఆప్షన్స్ ఎలా వస్తున్నాయో, జియామి మొబైల్స్ లో ఇస్రో నావిగేషన్ శాటిలైట్ కి సంబంధించిన ఒక యాప్ వస్తుంది. ఇప్పుడు ఈ జియామి మొబైల్ కొన్నోడు ఏమన్నా గూగుల్ మ్యాప్స్ కావాలి అంటే వాడు గూగుల్కి వెళ్ళబడలే, ఆల్రెడీ అందులో ఇన్బిల్ట్ యాప్ ఉంది కదా, ఆ యాప్ ని ఓపెన్ చేసి అందులో లొకేషన్ ఏదో అంటే వాడు ఎక్కడికి వెళ్ళాలో ఆ టైప్ చేసేసారు అనుకోండి. ఇప్పుడు వైజాగ్ లోనో విజయవాడలోనో ఏదో రైలో కాలేజ్కి వెళ్ళాలి అని టైప్ చేసేస్తే సో ఆ యాప్ డైరెక్ట్ గా లొకేషన్స్ ఇచ్చేస్తుంది. ఓకేనా? సో అట్లా ఇస్రో జియామి కంపెనీతో టైఅప్ అయ్యి ఒక మొబైల్ అప్లికేషన్ యాప్ ని డెవలప్ చేసి సర్వీసెస్ ఇచ్చింది అనమాట. ఓకే, లైక్ దట్. ఇంకా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ సివిల్ నావిగేషన్ ఆర్గనైజేషన్ కెనడాలో ఉంటుందండి. ఇది ఇంటర్నేషనల్ సివిల్ నావిగేషన్ ఆర్గనైజేషన్ అనేది కెనడాలో ఉంటది. వీళ్ళు మనకి ఫస్ట్ సలహా ఇచ్చారు. సో మీరు కూడా GPS ని, నావిగేషన్ సిస్టమ్ సంబంధించిన శాటిలైట్స్ ని లాంచ్ చేసి నావిగేషన్ శాటిలైట్ సర్వీసెస్ ఇమ్మని చెప్పి మనకి వాళ్ళు ఇచ్చిన ఐడియాతోనే మనం లాంచ్ చేసాం. ఓకేనా? ఇవి ఇప్పటి వరకు చెప్పుకుంది ఏంటంటే టెరెస్ట్రియల్ GPS అన్నమాట. అంటే భూమి మీద ఎవరైతే వెళ్తూ ఉంటారో, భూమి మీద అంటే ఇంక మొత్తం రోడ్డు మీద వెళ్ళే వెహికల్, సైకిల్, కారు, బైక్, నువ్వు నడుచుకొని వెళ్ళినా, ఎట్లా వెళ్ళినా, ఈవెన్ సముద్రాలలో షిప్పుల్లో వెళ్ళినా, ఓడల్లో వెళ్ళినా ఇదే నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఎయిర్వేస్ ఉన్నాయి. ఎయిర్వేస్ అంటే హెలికాప్టర్లు, ఏరోప్లైన్లు, జెట్ విమానాలు, లేకపోతే యుద్ధ విమానాలు,
ఇవన్నీ నడిపే వాళ్ళకి నావిగేషన్ ఎట్లా అంటే దానికోసం గగన్ అని చెప్పేసి కొత్త శాటిలైట్స్ ని మనం లాంచ్ చేసాం. గగన్ ఓకేనా. ఇస్రో ప్లస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్ అథారిటీ అంటే ఎయిర్పోర్ట్స్ అంటే ఫ్లైట్లకి సంబంధించి ఫ్లైట్లు హెలికాప్టర్లు వాళ్ళతో ఇస్రో కొలాబర్ అయ్యి గగన్ శాటిలైట్స్ ని లాంచ్ చేసింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది చాలా యాక్యురసీ ఉండాలి. ఇప్పుడు భూమి మీద వెళ్ళే వాటితో కంపేర్ చేస్తే చాలా యాక్యురసీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు ఎక్కడో కింద వెళ్తూ ఉన్నారు, మీకు సడన్ గా ఏం జరిగినా, సడన్ గా మధ్యలో వర్షం ఎక్కువైపోయినా, వెదర్ చేంజ్ అయిపోయినా, ఎండ ఎక్కువైపోయినా, వాన ఎక్కువైపోయినా, వరదలు వచ్చినా ఏముంది పక్కకు ఆపేస్తారు. పక్కకు ఆపేసి ఆ ఫ్లైఓవర్ కింద ఎక్కడో కూర్చొని శాలరీ మంచిగా రిలాక్స్డ్ గా వెళ్తారు. ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్తున్నోడికి సడన్ గా జిపిఎస్ వర్క్ చేయాల, సడన్ గా సిగ్నల్ కట్ అయింది ఏదో వెదర్ ఇష్యూస్ వల్ల. ఇప్పుడు చాలా సార్లు వెదర్ ఇష్యూస్ వల్ల హెలికాప్టర్లు కూలిపోతాయి. ఓకేనా. ఇప్పుడు చాలా మంది హెలికాప్టర్లు కూలిపోయి, ఇప్పుడు మేడం హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ కూలిపోయి చనిపోయా. సో మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఏపీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఓకే, ఇట్లా చాలా మంది ఫ్లైట్ యాక్సిడెంట్స్ అయి చనిపోతూ ఉంటారు. ఇప్పుడు సడన్ గా వెళ్ళేటప్పుడు బాగా క్లౌడ్స్ వచ్చేసిన, వెదర్ చేంజ్ అయిపోయినా, ఇప్పుడు పక్కన ఏదో భూమి మీద వెహికల్ పక్కన పార్క్ చేసి కాసేపు వెయిట్ చేసినట్టు అక్కడ ఇమీడియట్ ల్యాండింగ్ అవ్వాలంటే అవ్వదు కదా. ఇమీడియట్ ల్యాండింగ్ అంత ఈజీగా అవ్వదు. కాబట్టి సో వాటితో పోలిస్తే ఇవి చాలా యాక్యురసీ ఉండాలి, కరెక్ట్ డేటా. ఎప్పుడు 24 గంటలు ఏం చేయాలంటే పైలట్లతో కింద ఉన్న స్టేషన్ వాళ్ళు ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూనే ఉండాలి. దాన్ని బట్టించే పైలట్స్ అనేది వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళకి మన ఇండియా గగన్ అంటే జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ పేరు మీదుగా శాటిలైట్ ని లాంచ్ చేసింది. గగన్ అంటే ఏంటి? జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ శాటిలైట్ పేరు మీదుగా శాటిలైట్స్ ని లాంచ్ చేసింది. జిపిఎస్ బేస్డ్ విండ్ ఏవియేషన్ అని పిలుస్తారు. ఇది జిపిఎస్ బేస్డ్ విండ్ ఏవియేషన్ అంటాం వీటిని. ఓకేనా. అయితే అమెరికా వాళ్ళు వాస్ పేరు మీద, యూరోప్ వాళ్ళు వచ్చేసి ఇగ్నాస్, జపాన్ ఎంసాస్ అండ్ మన ఇండియా వచ్చేసి గగన్ పేరు మీదుగా ఈ శాటిలైట్స్ ని లాంచ్ చేశారు. సో ఇప్పుడు అయితే ఇక్కడ చూడండి, మనకి ఎన్ని ఓవరాల్ గగన్ శాటిలైట్స్ ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు గగన్ శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి మనం సపరేట్ లాంచింగ్ చేయాల. ఇప్పుడు IRNSS 1A ని ఒక రాకెట్ లో పెట్టి సపరేట్ గా పంపించాం. 1B 1C NVS 1-2 సపరేట్ గా పంపించాం. కానీ గగన్ శాటిలైట్స్ ని మన ఇండియా సపరేట్ గా లాంచ్ చేయకుండా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ని లాంచ్ చేసేటప్పుడు అందులోనే ఈ పెలోడ్ ని పెట్టి పంపించేసింది పైకి. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-8, GSAT-10, GSAT-15. ఇప్పుడు GSAT-8 వెళ్ళేటప్పుడు ఒక గగన్ ని పెట్టి పంపించింది పైకి. GSAT-10 వెళ్ళేటప్పుడు కూడా ఒక గగన్ ని పెట్టి పంపించింది. GSAT-15 వెళ్ళేటప్పుడు కూడా ఒక గగన్ ని పెట్టి పంపించింది. ఓకేనా. సో GSAT-8, GSAT-10, GSAT-15. సో ఇట్లా గగన్ శాటిలైట్స్ ని పెట్టి లాంచ్ చేసింది. వీటితో కాంబినేషన్ గా పంపించింది ఇంకో ఎక్స్ట్రా పెలోడ్ అనమాట. అంటే మల్టిపుల్ శాటిలైట్ సిస్టమ్ లాగా. ఇప్పటికీ ఓన్లీ 3 ఉన్నాయి. సో ఇప్పుడు ఇది GSAT-8, GSAT-10, GSAT-15. ఓకేనా. ఆ 3 శాటిలైట్స్ ని పంపించినప్పుడు వాటితో పాటు గగన్ శాటిలైట్ ని కూడా లాంచ్ చేసింది. సో ఇప్పుడు యూజర్స్ ఎవరు ఇక్కడ? ఎయిర్ క్రాఫ్ట్, ఓకే, ఎయిర్ప్లేన్స్, హెలికాప్టర్స్, వీళ్ళు ఇక్కడ యూజర్స్. వీళ్ళకి కింద ఇండియన్ రెఫరెన్స్ స్టేషన్స్ ఉంటాయి. ఓకే, ఇండియన్ ల్యాండ్ అప్లింక్ స్టేషన్ ఉంటది. సో ఇండియన్ అప్లింక్, ఇన్లింక్, అప్లింక్ తెలుసు కదా. ఓకేనా. డౌన్ లింక్, అప్లింక్ అని పిలుస్తాం. సో అప్లింక్ బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాటిలైట్స్ ఉన్నాయి, జిపిఎస్ శాటిలైట్స్. ఓకేనా. వీటిని జిపిఎస్ శాటిలైట్స్ అని అంటాం. ఈ జిపిఎస్ శాటిలైట్స్ ఏం చేస్తాయి? గ్రౌండ్ స్టేషన్ లో యాంటీనాస్ ఉంటాయి కదా, యాంటీనాస్ ని బేస్ చేసుకొని శాటిలైట్ కోడ్ లాంగ్వేజ్ లోకి మార్చి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడేమో GSAT-8, 10, 15. ఇక్కడేమో గగన్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లైట్ వెళ్తూ ఉంది. సో వీళ్ళకి సిగ్నల్స్ చూసారా? ఇండియన్ ల్యాండ్ అప్లింక్ స్టేషన్ ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ అప్లింక్. ఓకేనా. ఇండియన్ ల్యాండ్ అప్లింక్ స్టేషన్. ఈ అప్లింక్ స్టేషన్ ఏం చేస్తుంది? శాటిలైట్స్ తో లింక్అప్ ఉంటది. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ని శాటిలైట్ కి పంపిస్తుంది. శాటిలైట్ కి పంపించిన తర్వాత శాటిలైట్ ఏం చేస్తుంది అంటే కోడ్ లాంగ్వేజ్ లోకి నావిగేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ డౌన్ లింక్ త్రూ దేనికి ఇస్తుంది అని అంటే యూజర్ కి ఇస్తుంది అనమాట.
ఓకేనా, డౌన్ లింక్ త్రూ యూజర్ కి ఇస్తుంది. అట్లా అప్ లింక్ డౌన్ లింక్ అనేసి, అంటే ఇప్పుడు గ్రౌండ్ స్టేషన్ నుంచి శాటిలైట్స్ కి ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్లేదాన్ని అప్ లింక్ అంటారు, శాటిలైట్ నుంచి మళ్ళీ గ్రౌండ్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చేదాన్ని డౌన్ లింక్ అంటారు. సో అట్లా అప్ లింక్ డౌన్ లింక్ బేస్ చేసుకొని శాటిలైట్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. అట్లా నావిగేషన్ కి సంబంధించి 3 శాటిలైట్స్ ని ఇప్పటికి లాంచ్ చేసాం. సో ఇది ఎప్పుడు కూడా ఇండియన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది, ఆ కంట్రోల్ సెంటర్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి స్పెసిఫిక్ గా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, సో అవి మన ఇండియాలో ఇప్పటి వరకు 8 ఏమో నార్మల్ శాటిలైట్స్, 3 గగన్ శాటిలైట్స్ అనేవి నావిగేషన్ కి సంబంధించి ఉన్నాయి. ఇంకా మీకు అప్లికేషన్స్, మీకు సిలబస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ ఆఫ్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, అప్లికేషన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్, అప్లికేషన్స్ ఆఫ్ నావిగేషన్ శాటిలైట్స్. సో అప్లికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నావిగేషన్ శాటిలైట్స్ అప్లికేషన్స్ గానీ ఒకసారి చూస్తే, ఫస్ట్ వన్ పొజిషన్ డిటర్మినేషన్. పొజిషన్ డిటర్మినేషన్ అంటే, సో నావిగేషన్ శాటిలైట్స్ ని బేస్ చేసుకొని మనం పొజిషన్స్ ని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. పొజిషన్స్ ని ఎలా చేస్తారు, ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్చ్ అండ్ రెస్క్యూ ప్రాసెస్ ఉంటది కదా, వెతికి కాపాడడం. సర్చ్ అండ్ రెస్క్యూ, ఇప్పుడు సముద్రాలలో ఏదో వరదలు వచ్చి సైక్లోన్స్ వచ్చి మధ్యలో ఎవరైనా ఇరుక్కుపోయారు, ఎవరు తప్పిపోయాడు, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో మనం కనిపెట్టాలి. ఓకేనా, సో సముద్రాలలో ఏంటి, ఎవరు ఇరుక్కుపోయారు, ఒక మనిషి, ఇప్పుడు ఈ పర్సన్ ఎక్కడున్నాడో మనం కనిపెట్టాలి. సో అప్పుడు శాటిలైట్ బేస్డ్ ఆ లొకేషన్ ని మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, లొకేషన్ ని ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ డిఆర్డిఓ ఏం చేస్తుంది, హెలికాప్టర్ ని పంపించి హెలికాప్టర్ తోని వాడికి ఏదో ఒక రోప్ వేసి అక్కడి నుంచి అన్ని పైకి లాగుతారు. ఓకేనా, ఇంకేదో అడవుల్లో ఎవరైనా ఇరుక్కుపోయారు, సముద్రాలలో ఎవరైనా ఇరుక్కుపోయారు, ఎడారుల్లో ఎవరైనా ఇరుక్కుపోయారు, అలాంటప్పుడు వాళ్ళని వెతికి పట్టుకోవడానికి కూడా ఈ నావిగేషన్ శాటిలైట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. లేకపోతే టెర్రరిస్టులను పట్టుకోవడానికి, ఇప్పుడు అమెరికా వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో ఉంటే కనిపెట్టేసి పై ఏ ఇంట్లో ఉన్నాడో అక్కడికి వెళ్ళి హెలికాప్టర్ లో వెళ్ళి మరి బాంబ్ వేసి పేల్చేసింది చూసినారా, చంపేసింది చూసినారా. సో అట్లా ఓకేనా, సో క్రిమినల్స్ ని పట్టుకోవడానికి కానీ టెర్రరిస్టులను పట్టుకోవడానికి కానీ, సో అట్లా నావిగేషన్ శాటిలైట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈవెన్ మనం అనుకుంటాం అదేదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న ఎవరు చూడట్లేదు అనుకుంటది కదా. సో ఇప్పుడు మనం చేసే ఏషాలన్నీ పైన శాటిలైట్స్, ఒకవేళ తెలుసుకోవాలి అని అంటే శాటిలైట్స్ యూజ్ చేసి తెలిసేసుకోవచ్చు. ఓకే, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు క్రిమినల్స్ ని కానీ లేకపోతే పోలీసులు ఏదైనా ఇంట్రాగేషన్ చేసేటప్పుడు కూడా ఎవరైనా చనిపోయినా లేకపోతే మిస్ అయిపోయినా అలా మొబైల్ ఫోన్స్ ని ట్రాప్ చేసి వాళ్ళ కాల్ హిస్టరీ తీసి వాళ్ళు లాస్ట్ కాల్ ఎవరికి చేశారు, ఎవరితో మాట్లాడారో కూడా డేటా బయటికి తీసేస్తారు కదా. సో బేస్డ్ ఆన్ శాటిలైటే కదా, అదే డేటా బయటకు తీస్తారు. సో సేమ్ అలాగే మనం ఎక్కడికి వెళ్ళాం, ఇప్పుడు దిశ రేప్ కేసు ఉంది, దిశ రేప్ కేసులో అమ్మాయిని రేప్ చేసి అక్కడ కాల్ చేసి వెళ్ళిపోతే, సో విత్ ఇన్ 24 hours లో వాళ్ళని పట్టేసుకున్నారు. అంటే ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి, ఓకే అట్లా అనమాట. ఓకేనా, మనం కూడా ఏడికిపోయినా ఏడొచ్చినా ఇప్పుడు మీరు అనుకుంటారు నన్ను ఎవరు చూడట్లేదు, దొంగచాటుగా అటుపోతున్నా ఇటుపోతున్నా, మంచిగా తుప్పల్లోకి పొదల్లోకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇవన్నీ శాటిలైట్ ని యాక్టివేట్ చేస్తే కనిపెట్టాలి అనుకుంటే కనిపెట్టేయచ్చు అనమాట. ఓకేనా, సో శాటిలైట్ చూస్తా ఉంటది పైన, ఎప్పుడు అబ్జర్వేషన్ అలా చేస్తా ఉంటది. సో అట్లా పొజిషన్ డిటర్మినేషన్, డైరెక్షన్స్ కోసం, డైరెక్షన్స్ అంటే అదే మనం వాడే జిపిఎస్, డైరెక్షన్స్ ఎటుపోవాలి ఎంత డిస్టెన్స్ లో వస్తుంది, ట్రాఫిక్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, షార్ట్ కట్స్ ఏంటి, ఇవన్నీ. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఇవే. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే క్రిమినల్స్ ని పట్టుకోవడం కోసం కావచ్చు, లేకపోతే ఇంకా మీకేంటి తెలుసా, ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఈ మెడికల్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీ లేదా హాస్పిటల్స్ ఉంటాయి చూసారా, వీళ్ళకి సపరేట్ శాటిలైట్ సర్వీసెస్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోలో ఉంది, ఈ అపోలో ఏం చేస్తుంది, అపోలో ఇప్పుడు గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యి ఇస్రో హెల్ప్ తోని అపోలో ఏం చేయొచ్చు అంటే వాళ్ళకు సపరేట్ శాటిలైట్ ని కూడా వాళ్ళు లాంచ్ చేసుకోవచ్చు. ఓకేనా, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఆ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి లాంచింగ్ సర్వీస్ కి ఎంత అవుతుందో అంత పెట్టి గవర్నమెంట్ తో కొలాబరేట్ అయ్యి, ఎందుకంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి కొలాబరేట్ అయ్యి, సో వాళ్ళు ఒక శాటిలైట్ ని లాంచ్ చేశారనుకో జిపిఎస్ పర్పస్ కోసం. ఇప్పుడు ఈ శాటిలైట్ ఇచ్చే జిపిఎస్ ఓన్లీ వీళ్ళకే అప్లికబుల్, వీళ్ళే దాన్ని డీకోడ్ చేసుకోవచ్చు. అలా ఒక పాస్కోడ్ ఇస్తారు, వీళ్ళే డీకోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మిగతా మన లాంటి రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి కానీ
లేకపోతే వేరే వెహికల్స్ కి కానీ లేదా వేరే హాస్పిటల్స్ వాళ్ళకి కానీ బ్యాన్ చేస్తారు, అది బ్లాక్ చేస్తారు. వీళ్ళకి మాత్రమే అన్బ్లాక్ ఉంటది. అప్పుడు వీళ్ళు దీన్ని యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్ గా తొందరగా వాళ్ళ అంబులెన్స్ సర్వీసెస్ పేషెంట్స్ కి మంచిగా ఇవ్వచ్చు అనమాట. సో వాటిని ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటారు. ఇప్పుడు బెంగళూరులో ఏదో ఒక పర్సన్ సిక్ అయ్యాడు, అక్కడ ఏదో ఎక్విప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను, అక్కడ ఏదో ఎక్విప్మెంట్ లేదు, ఇమ్మీడియట్ గా వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. లేదా ఏదైనా ఒక విలేజ్ లో ఒక పర్సన్ సిక్ అయ్యాడు, ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీగా ఉన్నట్టుండి ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. అలాంటి టైంలో వాటిని ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటారు. అప్పుడు వీళ్ళకి ఈ హాస్పిటల్స్ వాళ్ళకి సపరేట్ GPS కూడా ఇస్తారనమాట. ఓకేనా. అలాగే నిర్భయ కూడా అట్లనే కదా, సింగపూర్ కి తీసుకెళ్లాలంటే ఎమర్జెన్సీ ఫ్లైట్ లో ఏ ట్రాఫిక్ లేని చోట ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవడానికి అలాంటి సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అట్లా ఎమర్జెన్సీ పర్పసెస్ లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ కోసం కూడా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఫ్లైట్ లో పైన వెళ్తూ ఉన్న వాళ్ళకి సడన్ గా వెదర్ చేంజ్ ఏమైనా అయితే, సో ఆ వెదర్ చేంజ్ గురించి ఆటోమేటిక్ గా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడానికి కూడా యాక్టివేషన్ అనేది ఉంటది. ట్రాకింగ్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ ఇప్పుడు మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ప్రతి 4 years కి ఒకసారి టైగర్ సెన్సెస్ తీస్తారు, 5 years కి ఒకసారి లయన్ సెన్సెస్ తీస్తారు. ఆ టైగర్స్ లయన్స్ ఎగ్జాక్ట్ గా కోర్ జోన్ లోకి వెళ్ళి మాన్యువలీ మనం కౌంట్ చేయాలంటే మనకేంటి భయమే కదా ఎవరికన్నా. ఇప్పుడు పులి ముందర అక్కడ అన్ని ఉంటే ఎవడు వెళ్ళినా, ఎంత ఆఫీసర్ వెళ్ళినా భయపడుతూ ఉంటారు. సో ఎగ్జాక్ట్ డేటా కౌంట్ చేయడానికి అవి ఎక్కడున్నాయి ఏంటి, వాటి రూట్స్ ఏంటి, వాటి నేటివ్ ప్లేస్ ఏంటి, ఎక్కడ సర్వైవ్ అవుతున్నాయి అని వైల్డ్ లైఫ్ అనిమల్స్ ని ట్రాకింగ్ చేయడానికి కూడా ఈ నావిగేషన్ శాటిలైట్స్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఆ అనిమల్స్ ఎటుపోతున్నాయి, ఎటొస్తున్నాయి, ఇల్లీగల్ పోచింగ్, హంటింగ్ ఎవరైనా చేస్తున్నారా, మిస్సింగ్ సఫారీస్ ఇన్ ద ఫారెస్ట్. సో ఫారెస్ట్ లలో సఫారీస్ మిస్ అయ్యాయి అనుకో, ఇక అంతే, పులి తినేసిందా లేదా బతికే ఉన్నారా, పులికి ఆహారం అయిపోయారా. ఓకేనా. సో అట్లాంటివన్నీ కనిపెట్టడానికి కూడా ఈ నావిగేషన్ శాటిలైట్స్ ని యూజ్ చేస్తారు. అవి అప్లికేషన్స్ సర్చ్ అండ్ రెస్క్యూ ప్రాసెస్ లో, ఎమర్జెన్సీ సర్వీసెస్ లో, నావిగేషన్ ప్రాసెస్ లో, ట్రాకింగ్ వైల్డ్ లైఫ్ అనిమల్స్ లో, సఫారీస్ మిస్ అయితే వాటిని కనిపెట్టడానికి, డైరెక్షన్స్. ఇంకా ఫారెస్ట్ ఫైర్ జరుగుతాయి, అప్పుడప్పుడు అడవిలో కార్చిచ్చు జరుగుతుంది. కార్చిచ్చు జరిగినప్పుడు అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సెన్సార్స్ త్రూ గ్యాదర్ చేస్తుంది. గ్యాదర్ చేశాక కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కాలుతున్నాయి ఆ రేంజ్ మాత్రం ఇవే చెప్తుంది. ఇప్పుడు అడవి కాలుతుంది అనే విషయం అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తెలుసుకోగలదు, కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి కాలుతుంది, ఎలా వెళ్తుంది ఆ మంటలు అనేవి, ఆ రూట్ తెలుసుకోవాలంటే మాత్రం నావిగేషన్ సపోర్ట్ తీసుకోవాలి. అట్లా సపోర్ట్ తీసుకొని ఏం చేయొచ్చు అని అంటే, న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా జరిగినా, ఏమన్నా రిస్క్ ఉన్నా కూడా ఎవరికైనా సరే మనం ఏం చేయొచ్చు అని అంటే సేవ్ చేయడానికి కూడా వీటిని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో అవి నావిగేషన్ శాటిలైట్స్ అప్లికేషన్స్. ఓకే, ఇప్పటి వరకు మనం నావిగేషన్ శాటిలైట్స్, సో ఏ కంట్రీ ఎన్ని లాంచ్ చేసాయి, మన ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అండ్ రీసెంట్ అప్డేట్స్ చూసాం. ఇంకా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ లో యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో నావిగేషన్ శాటిలైట్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమొచ్చాయో చూద్దాం. సో ఇది యూపీఎస్సీ క్వశ్చన్ యాక్చువల్లీ, సారీ, this is like a UPSC question. So with reference to the Indian regional navigation satellite system, consider the following statements. IRNSS has 3 satellites in geostationary orbit and 4 in geosynchronous orbital. ఓకేనా. చూడండి, ఇది రైట్ ఆర్ రాంగ్ గా మీరు చూస్తే జియోస్టేషనరీలో 3 శాటిలైట్స్ కరెక్ట్, జియోసింక్రోనస్ లో 4 కూడా కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియోస్టేషనరీ అంటే ఇది, ఇప్పుడు ఎన్ని ఇక్కడ 1 ఉంటాయి, నేను ఇందాకే చెప్పా జియో స్టేషనరీలో 3 ఉన్నాయి. ఓకే, జియో సింక్రోనస్ లో ఇటుపక్క ఏమో 2 ప్లస్ ఇటుపక్క ఏమో 2. ఓకేనా. టోటల్ గా ఎన్ని ఉన్నాయి, 3 2 2 3 4 5 6 7 ఉన్నాయి. మళ్ళా ఇది అప్పుడు ఇది ఏ ఇయర్ లో వచ్చింది తెలుసా, ఈ ఏ ఇయర్ క్వశ్చన్ అంటే యూపీఎస్సీ 2015 క్వశ్చన్ ఇది యాక్చువల్లీ 2015. ఇప్పుడు మీకు మళ్ళీ ఇదే కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే మీకు మళ్ళీ అది అప్పట్లో ఆ టైంలో కరెంట్ డేటా అన్నమాట. ఈ టైంలో కరెంట్ డేటాని బేస్ చేసుకొని మనకి టోటల్ గా ఇప్పుడు ఆ టైంలో మన ఇండియన్ నావిగేషన్ శాటిలైట్స్ ఓన్లీ 6 ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 8 అయినాయి, 2 ఇంక్రీజ్ అయినాయి. ఇందులో ఉన్నవి మళ్ళీ డియాక్టివేట్ అవ్వచ్చు, వాటి ప్లేస్ లో ఇంకో దాన్ని లాంచ్ చేయొచ్చు. అట్లా మనం అన్ని చూస్ చేసుకొని కరెంట్ డేటాని బేస్ చేసుకొని ఎగ్జామ్ లో క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పట్లో ఇది కరెక్టే. IRNSS covers India and its surrounding region up to 1500 kilometers. సో ఇండియా మొత్తం కవర్ చేస్తుంది అండ్ ఇండియా సరౌండింగ్ లో 1500 kilometers అవే కూడా కవర్ చేస్తుంది. సో కరెక్ట్ వన్.
ఇండియా విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ విత్ ఫుల్ గ్లోబల్ కవరేజ్. రాంగ్ కదా, గ్లోబల్ కవరేజ్ కాదు కదా, మనం ఓన్లీ రీజనల్ కవరేజ్. రీజనల్ అంటే ఓన్లీ ఇండియానే కవర్ చేస్తుంది, గ్లోబల్ కవర్ చేయదు. గ్లోబల్ కవర్ చేసేది అమెరికా, రష్యా. ఓకేనా? సో కాబట్టి ఓన్లీ 1 and 2 అనేది ఈ క్వశ్చన్ కి కరెక్ట్. అండ్ సెకండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఇది కూడా 2017. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఐఆర్ఎన్ఎస్ఎస్? ఐఆర్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఎస్, రీజనల్ నావిగేషన్ అంటే ఓన్లీ మన ఇండియా రీజన్ నే కవర్ చేస్తుంది. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఇస్రో, అంతే కదా, ఇస్రో లాంచ్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ పొజిషన్ అక్యురసీ బెటర్ దాన్ జిపిఎస్ గ్లోబలీ అన్నారు. ఓకే, ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రొవైడ్స్ పొజిషన్ అక్యురసీ బెటర్ దాన్ జిపిఎస్, బెటర్ దాన్ జిపిఎస్ ఉండదండి. ఫస్ట్ జిపిఎస్ గ్లోబల్ శాటిలైట్ సిస్టమ్స్ ఫస్ట్ బెటర్ గా ఉంటాయి, తర్వాతే మనవి. ఓకేనా? ఫస్ట్ అమెరికావి, తర్వాత రష్యావి, తర్వాత మనం ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ గ్లోబల్ శాటిలైట్స్ అక్యురసీ ఉంటుంది. ఎందుకనంటే మొత్తం ప్రపంచం అంతా, గ్లోబ్ అంతా కవర్ చేస్తాయి కాబట్టి ఏ మూలైనా అక్యురసీ డేటా ఇస్తుంది, మనది అంత అక్యురేట్ ఇవ్వదు. సో కాబట్టి ఓన్లీ 1, 2 కరెక్ట్. నెక్స్ట్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇది 2019. నావిక్ ఈజ్ యూజ్డ్ ఫర్, నావిక్ దేనికోసం? నావిగేషన్ అండ్ పొజిషనింగ్ కోసం నావిక్ ని యూజ్ చేస్తారు. టైప్ ఆఫ్ శాటిలైట్, సో ఇస్రో లాంచ్ చేస్తుంది. ఏపీఎస్సి గ్రూప్ 2 21 లో లాస్ట్ టైమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ నావిక్. నావిక్ కి సంబంధించి ఫాలోయింగ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ ఇండియాస్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ కదా, రీజనల్. ఇట్ ప్రొవైడ్ సర్వీసెస్ ఓన్లీ విత్ ఇన్ ఇండియా. ఓన్లీ విత్ ఇన్ ఇండియా అనేది రాంగ్. ఇండియా దాటి మళ్ళీ 1500 కిలోమీటర్స్ అవే సర్వీసెస్ ని కూడా ఇస్తుంది కదా. ఇదే పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. విత్ ఇన్ ఇండియా కాదు, ఇండియా దాటి 1500 కిలోమీటర్స్ అవే కూడా సర్వీసెస్ ఇస్తుంది. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ఇస్రో, ఇది కరెక్ట్. అంటే 1, 3 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్డ్ నావిక్? సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 క్వశ్చన్ ఇది 2022. డిస్క్రైబ్ నావిక్ అంటే ఏంటి? నావిక్ అంటే రీజనల్ నావిగేషన్ సిస్టమ్ నే మనం నావిక్ అంటాం. గ్లోబల్ కాదు, వెదర్ శాటిలైట్ కాదు, కమ్యూనికేషన్ కాదు. సో ఆప్షన్ 2, మిగతా 3 ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా గ్రూప్ 2 2023 టీజీపీఎస్సీ, నావిక్ ప్రొవైడ్స్ కవరేజ్ అప్ టు 1500 కిలోమీటర్స్. ఇండియా కాకుండా ఇండియా దాటి 1500 కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇవి నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ నుంచి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ప్యాటర్న్, క్వశ్చన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చదువుకోవాల్సి వస్తుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాను. ఓకేనా? మళ్ళీ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ లో ఉన్న అన్ని టాపిక్స్ మీద పీవైక్యూస్ చూద్దాం. ఓకేనా? ఎస్, అవి నావిగేషన్ శాటిలైట్స్. సో ఇప్పటితో మనకి శాటిలైట్స్ అనే టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇస్రోలో నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే లైక్ లాంచింగ్ వెహికల్స్. లాంచింగ్ వెహికల్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కన్ఫ్యూజన్ ఉంటది. సో రెగ్యులర్ గా క్లాసెస్ కి అటెండ్ అవ్వండి. సో మస్తు మంది ఎన్రోల్ అయ్యారు కానీ క్లాసెస్ కి మాత్రం వస్తలేరు. సో రెగ్యులర్ గా లైవ్ క్లాసెస్ కి రండి. ఓకే, SLV 3, నెక్స్ట్ ASLV, PSLV, GSLV, SSLV, ఈ 5 కాకుండా తర్వాత మనకి న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అనేది ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. అది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటది. అవి లాంచ్ చేసిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? తర్వాత మూన్ మిషన్స్, మార్స్, వీనస్, గగన్యాన్ ప్రాజెక్ట్ అన్ని 1 by 1 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఎకాలజీ అయిపోయింది. ఇక ఇవి అయిపోయిన తర్వాత మధ్యలో ఎన్విరాన్మెంట్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎస్, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. సో ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 మెయిన్స్ కి అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి, సో SNT ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో లైవ్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. సో డైలీ మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ మొత్తం కంటెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది, సర్కార్ నౌకరీ యాప్. సో లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ లింక్ కూడా ఉంది. సో డైరెక్ట్ గా ఆ కోర్స్ లింక్ ని క్లిక్ చేసి మీరు కోర్స్ లో ఎన్రోల్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఎందుకు లైవ్ క్లాసెస్ పెట్టామంటే రీజన్ చెప్పాం కదా, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి బేసిక్ గా. సో మనకి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే కంపల్సరీ మనకి యాప్ లో జాయిన్ అవ్వాల్సిందే, ఐ మీన్ లైవ్ క్లాసెస్ లో. సో ఇక్కడ మనకి ఈవెన్ ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా మనకి స్టార్ట్ అయ్యాయి. సో బైలింగ్వల్ మోడ్
ఓకే, 499 రూపీస్ ఇది. సో ఇండియన్ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ ఆప్టిట్యూడ్, సో కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయాలి, చేస్తాను. ఇంకా పీడిఎఫ్స్ కూడా మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డైరెక్ట్ పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది, ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అండ్ ఓన్లీ ప్రిలిమ్స్ కోర్స్. సారీ, ఇది ప్రిలిమ్స్ కోర్స్, దిస్ ఈస్ కంప్లీట్ కోర్స్. కంప్లీట్ కోర్స్ లో మనకి ఎస్ఎన్టీ అన్ని ఉంటాయి ఇందులో. ఓకే, దిస్ ఈస్ ఏపీటీఎస్ మెగా ప్యాక్. ఈ మెగా ప్యాక్ కొంటే మీకు అన్ని ఆల్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ రిలేటెడ్. ఇప్పుడు ఏపీటీజీ పోలీస్ కోర్స్ అంటే ఏపీ కోర్స్, తెలంగాణ కోర్స్ ఇలా డిజైన్ ఉంటది. గ్రూప్ 2 కోర్స్, ఓకేనా. సో ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్సు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, తెలంగాణ గ్రూప్ 2, ఓకే, గ్రూప్ 2 ఉంటది, అది టైటిల్ మార్చాలి. అండ్ ఏపీటీజీ హైకోర్ట్స్, ఏపీటీజీ ఎఫ్బిఓ కోర్స్, గ్రూప్ 3, గ్రూప్ 4. ఇందులోకి వెళ్తే మళ్ళీ సపరేట్ గా ఉంటాయి, ఏఈఏడబ్ల్యూ, ఏపీ, ఇది తెలంగాణ. ఓకే, సో లైక్ దట్ మెగా ప్యాక్ అది. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఏపీఎస్సి గ్రూప్ 2 కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ వస్తుంది. ఇది ఎల్లో కలర్ సింబల్ ఇది, ఓకేనా. 1 year వ్యాలిడిటీ అండి. సో డెమో వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ, డెమో వీడియోస్ చూడండి. ఎకాలజీ, శాటిలైట్స్ ఇన్ఫర్మేషన్ డెమో ఉంది. అండ్ స్పేస్, ఎకాలజీ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ కూడా నేను డైలీ అప్డేట్ చేస్తూ ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ లైక్ స్పేస్ టెక్నాలజీ. కొత్తగా ఎన్రోల్ అయ్యే వాళ్ళు మొత్తం ఇంట్రొడక్షన్ మొత్తం వినేసేయండి. స్పేస్ ఆర్బిటర్స్, శాటిలైట్స్ లో మనం ఇప్పుడు ఉన్నాము. శాటిలైట్స్ లో ఏంటి, కమ్యూనికేషన్ అయిపోయింది, ఎర్త్ అబ్జర్వేషన్ అయింది, ఈ రోజు నావిగేషన్ శాటిలైట్, ఓకేనా, లైక్ దట్. ఓకే, ఇంకా ఎన్విరాన్మెంట్ కోర్సెస్ కూడా మనకి వస్తాయి. ఓకే, ఎస్.